హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం టేస్టీ అయిన స్క్వాష్ రెసిపీతో అయితే వచ్చేసానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూడ్డానికైతే ఇలా ఉంటుందండి. ఇవి రకరకాల ప్రాంతాల వారు రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారనమాట. దీన్ని తొక్కంతా తీసేసుకోవాలి. మధ్యలో చూస్తే మీకు ఎలా ఉంటుందంటే చిన్న మామిడి టెంకలాగా అదే పతలాగా ఉంటుంది. అది అయితే తీసేసుకోవాలండి. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్‌లో కూడా బాగుంటుందండి. మిక్స్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు. ఈరోజైతే నేను మీకోసం ఒక వెజ్ రెసిపీతో అయితే వచ్చేసానండి. దీనికోసం ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇది చక్కగా మైల్డ్ ఫ్లేవర్‌తో చాలా బాగుంటుందండి. దీనికోసం కావాల్సినవి కొంచెం చింతపండు, ఎండుమిర్చి, అలాగే మిరియాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, పల్లీలు, అలాగే కొంచెం నువ్వులు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుమండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇంతేనండి. దీంట్లో ప్రత్యేకించి ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనము ఈ పల్లీలు అయితే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, వీటిని చక్కగా ఫ్రై అయితే చేసుకొని తొక్క తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో ఎండుమిర్చి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇవన్నీ కూడా సిమ్ ఫ్లేమ్‌లో చక్కగా కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. దీంట్లో మనం ప్రత్యేకించి కారం అయితే వేసుకోము. మీకు ఒకవేళ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 ఎండుమిర్చి అనేది ఎక్స్ట్రా అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా సిమ్‌లో ఫ్రై చేసుకున్నాం. చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అప్పుడు దీంట్లోకి మిరియాలండి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము, దాంతోపాటు నువ్వులు, చిన్న చింతపండండి, చూస్తున్నారు కదా, ఇవి తెల్ల నువ్వులనమాట. అలాగే కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసి మరీ ఎక్కువసేపు ఫ్రై అయితే చేయనవసరం లేదండి. ఒక కొంచెం హీట్లో ఫ్రై అనేది చేసేసి తర్వాత పొయ్యి దించి బాగా కలుపుకోవాలనమాట. ఎందుకంటే ప్యాన్కున్న హీటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడాను పచ్చి కొబ్బరి అలాగే నువ్వులతో వస్తాయి కాబట్టి ఇవి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదండి. చూస్తున్నారు కదండి, పొయ్యి మీద నుంచి కిందకి దింపేసి కొంచెం సేపు మనం ఇలా ఫ్రై చేసామంటే చక్కగా మన ప్యాన్ హీట్ సరిపోతుందండి. దీని ఫ్లేవర్స్ అన్నీ కూడాను పచ్చి కొబ్బరితో నువ్వులతో వస్తాయి కాబట్టి దాన్ని ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి తొక్కని తీసుకున్న ఉన్నాయి కదండి, పల్లీలు అయితే వేసేసుకుందాం. దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకుందాం. ఇవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అంటే మరీ ఫైన్ పౌడర్ కాదండి, అలాగని వాటర్ వేసి పేస్ట్‌లా కూడా కాదు. మీరు బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తాను ఎలా ఎలా ఉంటుందనేది. మీకు కొబ్బరి పొడి గానీ ఇలా ఉంటాయి చూసారా బరకగా, అలాగా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. దీనికి మరి ఫైన్ పౌడర్ లాగా అయితే చేయకూడదు. అలాగని వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ముందు చెప్పినట్టు మైల్డ్ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. మీకు ఒకవేళ ఈ స్క్వాష్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. పొడి అనేది చూస్తున్నారు కదా, ఇలా తయారవుతుందనమాట. దీన్ని ఇంకా మెత్తగా చేయకూడదు. అలాగని వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయకూడదు. ఇక పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్‌లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. తర్వాత ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. మన సౌత్ ఇండియన్స్ అంటే కరివేపాకు లేకుండా ఏ వంట అవ్వదు కదండీ. కరివేపాకు అనేది వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదండీ. ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముక్కలు చేసి పెట్టుకున్న స్క్వాష్ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ అయితే చేసేసుకోవాలి. దానిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకోండి. ఉప్పు అనేది మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. బాగా లాస్ట్‌లో చెక్ చేసుకొని తక్కువ ఉందనుకుంటే వేసుకోవచ్చండి. ఎందుకంటే వెజ్‌కి మనకు మ్యాక్సిమం కొంచెం తక్కువగా వేసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో అయితే మనం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే మాత్రం చాలా కర్రీ అంతా కూడా పాడైపోతుంది. చూసారా, చక్కగా మిక్స్ అయితే చేసేసుకొని ఒకసారి మూత పెట్టి చక్కగా దగ్గరగా మగ్గనివ్వాలండి. ఇవి మనకు దోసకాయ, అలాగే మనకు పపాయ ఇవన్నీ కూడా ఎలా కుక్ అవుతాయో అంత ఫాస్ట్‌గానే అయిపోతుందండి. దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ఈ వాటర్‌తోనే మగ్గిపోతుందనమాట. లేదు అనుకుంటే మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అస్సలు వేయకండి. ఇవి మగ్గడానికి మాత్రమే చూసుకోండి. ఒకవేళ మీకు సరిపోలేదు దీంట్లో ఉన్న వాటర్ అనిపిస్తేనే కొంచెం స్ప్రింకిల్ అయితే చేసుకొని మరొకసారి కలిపేసి చక్కగా ముక్క అనేది చూస్తున్నారు కదా, సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మీరు
ఇక దీంట్లోకి పౌడర్ అనేది మిక్స్ చేసుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండీ! అదంతా కూడా వేసేసుకుందాం. నేను తీసుకున్నది 3 కాయలు చూసారు కదండీ స్టార్టింగ్‌లో. దానికి ఇవైతే సరిపోతాయన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. బాగా మిక్స్ అయితే చేసుకోండి. మనం ఉప్పు చెక్ చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ కారం కూడా మీకు తక్కువైంది అనుకుంటే, ఇలాంటి స్టేజ్‌లోనే వేసేసుకోవాలండి. లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడేంటంటే బాగా కలిపేసుకొని, మరొకసారి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే, దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడాను మనకు ఈ స్క్వాష్ పీసెస్‌కైతే బాగా పట్టుకుంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇది ఇలా పొడి పొడిగానే ఉంటుందనమాట. మీకు కొంచెం ఈ పప్పులున్నాయి కదండీ! వేరుశనగ పప్పు కొంచెం సేపయ్యాక ఈ వాటర్‌తో కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. సైడ్ డిష్‌గా అయితే అదిరిపోతుందనమాట. మీలో ఎవరన్నా ఈ కాయ గనుక దొరికినట్టయితే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అలాగే దీంతో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చండి. ఎండు నెత్తాలు మిక్స్ చేసి కూడా చేస్తూ ఉంటారు. రెసిపీని కూడా మీకు నెక్స్ట్ టైం పోస్ట్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.